హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షిప్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, సర్వపిండి వీడియో పెట్టక్క, ఫుల్ రెసిపీ పెట్టమని. ఇంకా ఇన్ని రోజులకు అలానే నాకు కూడా మంచిగా కుదిరిందనమాట. ఆర్డర్స్ వచ్చిన ఎక్కువ బల్క్ వచ్చిన ఆర్డర్ని తీసి పెట్టేలాగా మీకు కూడా అర్థమైపోతుంది. అంటే ఎక్కువ వచ్చినప్పుడు సర్వపిండిలు ఎలా చేస్తారనేది అలానే రెసిపీ కూడా షేర్ చేశారనమాట. ఇంకా నాకైతే 12 సర్వపిండిలు డైరెక్ట్ ఆర్డర్ అనమాట. ఇది స్విగ్గీ జొమాటోలో కాదు, ఇంకా చాలా లాంగ్ నుంచి హైదరాబాద్లోనే మేము ఈ కోసుకుంటాం, వాళ్ళు ఆ కోసుకుంటారు అనమాట. ఇంకా ఎట్లా అంటే జొమాటో నుంచి ఒకరు తెప్పించుకొని వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చెప్తే వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఇప్పటికీ 2-3 టైమ్స్ తీసుకున్నారు అనమాట. ఈరోజు వెదర్ చూడండి ఎంత బాగుందో. ఇట్లాంటి వెదర్లోనే సర్వపిండి చాలా బాగుంటుంది. ఎండాకాలం అట్లా అయితే కొంచెం కడుపులా కుట్టుపుట్టు అవుతుంది అనమాట. ఇంకా దీనికోసం అయితే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. సర్వపిండి కోసం అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. బియ్యం పిండి, శనగపప్పు, ఉప్పు, కారం, నువ్వులు, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు అయితే మంచిగా ఇట్లా ఏం చేస్తారు కొంతమంది తెలియక. ప్రాపర్ తెలంగాణలో మేము ఎలా చేసుకుంటామో అలా చెప్తున్నాను మీకు రెసిపీ ఈరోజు. రెసిపీ నెక్స్ట్ నాకు వచ్చిన ఆర్డర్ నేను ఎలా ఎక్కువ సర్వపిండిలు వస్తాయి కదా, నేను ఎలా చేస్తాననేది స్కిప్ చేయకుండా చూడండి. అట్లా అయితేనే మంచిగా క్లియర్గా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఇంకిన్ని ఎక్స్ట్రా వీడియోస్, రెసిపీస్, నెక్స్ట్ నా క్లౌడ్ కిచెన్ గురించి మొత్తం ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఈ తర్వాత పిండిలో నేనైతే ఇది 12 సర్వపిండిలకు కలుపుతున్నానండి. ఒక 12 సర్వపిండిలో కరెక్ట్ కేజీన్నర పిండి తీసుకున్నాను నేను. కేజీన్నర పిండిలో మనం కొంతమంది ఏంటంటే ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, మన స్పైస్ లెవెల్స్ బట్టే వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం ఫస్ట్ పిండిలో పొడి వేసుకోవాలన్నమాట. ఏంటి అంటే ఉప్పు కారము ఇవి వేసుకున్న తర్వాత ఫస్ట్ కలుపుకున్న తర్వాత అప్పుడు నానబెట్టుకొని ఎప్పుడైనా నేను శనగపప్పు అప్పటికప్పుడే కడిగేసుకుంటాను అనమాట. శనగపప్పు, పల్లీలు, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి పొడి పిండిలోనే గట్టిగా పిసుక్కుంటూ మంచిగా పొడి పిండిని అంతా కలుపుకోవాలి. ఉల్లిపాయల పచ్చంతా మన పిండికి పట్టేలాగా. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇట్లా మంచిగా సాఫ్ట్గా పిండి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఒక ముకుడు తీసుకొని ముకుడుకు ఒక పావంత నూనె పోసేసి మంచిగా మొత్తం మనం అప్లై చేసుకోవాలి ముకుడికి. ఎక్కువ పోయొద్దు, మరీ తక్కువ పోయొద్దు. మరీ ఎక్కువ పోస్తే ఏంటంటే పిండికి అంత నూనె అతుక్కుంటా ఉంటుంది, తక్కువ పోస్తే ఏంటంటే సర్వపిండి రాదనమాట లాస్ట్లో. ఇంకంత మంచిగా ముకుడుకు నూనె అంతా అప్లై చేసుకున్న తర్వాత కరెక్ట్ మన పిరికడంతా పిండి తీసుకొని ముకుడు మధ్యలో వేసి మంచి 4 ఏళ్ళతోటి చెయ్యి ఇట్లా అదిం పట్టుకొని ఫుల్గా మంచిగా ముకుడుకి మనకి ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు నొక్కుకోవడం అనమాట. ఈ ప్రాసెస్ కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే ఫస్ట్ అట్లా ట్రై చేసే వాళ్ళకి. ఇంకా తెలంగాణ వాళ్ళకైతే అసలు ఈజీ, అది వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మనకు తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ అందరికీ నచ్చిన ఫుడ్ అంటే సర్వపిండి మెయిన్. వర్షాకాలం వచ్చిందంటే చిన్నప్పుడు అసలు ఇట్లా వర్షం పడుతుంటే అట్లా మబ్బు చేయగానే పిండి పట్టించుకురావడానికి తోలేదనమాట మా అమ్మలు. అట్లా అమ్మలు అందరూ ఆ వర్షం పడుతుంటే సర్వపిండి పెట్టుకొని నైట్ పెట్టి పొద్దునకు అయితే మంచిగా ఛాయలోకి, నైట్ పెట్టిన సర్వపిండి పొద్దుగాల ఛాయలోకి ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. మీరైతే తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకా ముకుడుకు మొత్తం మంచిగా ఒత్తుకున్న తర్వాత హోల్స్ పెట్టుకోవాలన్నమాట. మధ్యలో ఒక 4-5 హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మంచిగా కాలుతుంది అనమాట. తర్వాత స్టవ్ అంటించేసి మనం సర్వపిండి ఒత్తుకున్న ముకుడును పొయ్యి మీద పెట్టేసుకొని ఒక్క 1 మినిట్ మూత పెట్టాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టినాక 1 మినిట్కు తీసి చుట్టూ మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఇదంతా మీరు లాస్ట్ వరకు చూస్తే ఎట్లా కాలవాలి ఏంటి అనేది మొత్తం తెలిసిపోద్ది. ఇంకా నాకైతే నేను 12 సర్వపిండిలు పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా చేయాలని చెప్పేసి చేస్తున్నాను. అంటే ఇంకా గిన్నె ఒక ముకుడు పెట్టేశాను కదా. తర్వాత నెక్స్ట్ అలా నాకు ఆన్ టైంలో ఇవ్వాలి, వాళ్ళు 7 కల్లా అన్నారు. ఫస్ట్ నాకు వీడియో తీయాలని థాట్లే, అరే ఇట్లాగూ ఇన్ని చేస్తున్నాం కదా, ఫుల్ వీడియో కూడా చేస్తే అందరికీ యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. చూడండి ఇది 1-2 చేసుకుంటే మంచిగా మన సిమ్లో పెట్టి ఇట్లా తిప్పుకుంటూ కలుసుకోవచ్చు. నేను ఒక్కసారి 12 చేయాలి కాబట్టి చాలా కొంచెం హడావిడిగా ఉంటుంది. కాకపోతే మీకు రెసిపీ మాత్రం
ఎక్కడ ఏం కొంచెం కూడా తగ్గకుండా చెప్పినానమాట, ఎట్లా కాల్చుకుంటే ఎట్లా వస్తుంది అనేది. ఇంక ఇట్లా నొక్కుకొని మంచిగా నేను 4 మీద 4 పెట్టాను చూడండి, ఎందుకంటే నాకు ఫాస్ట్గా కావాలని. మీరైతే మంచిగా ఒక్కొక్కటి పెట్టుకోండి. ఒక్కొక్కటి పెడితే ఏమవుతుందంటే మంచి స్టవ్ సిమ్లో పెట్టేసి, నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ఈ 4 మెయింటైన్ చేయగలుగుతాను. 4 పేమ్లో 4 ఉన్నా కూడా తిప్పుకుంటూ చేస్తూ ఉన్నా. మీకు మళ్ళీ ఇటు వీడియో చూసుకుంటూ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కొంచెం ఎట్లా చేసి ఉన్న వాళ్ళైనా కూడా ఇట్లా 4 మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే, కానీ 2 మీద 2 పెట్టుకొని అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా తిప్పుకోవాలో ముగ్గురిని. ఇట్లా ఒక పట్టుకారు ఉంటుంది, ఆ పట్టుకారు పట్టుకొని కొసకి ఇలాగ మనకు చుట్టూ మంట తగిలేలాగా ఇట్లా చాకుతోటి లేపితే తెలుస్తుంది అనమాట. మనకి కాలితే ఆటోమేటిక్గా అదే లేసిపోతుంది, ఇట్లా లేచి వస్తుంది అనమాట. కొంచెం అతుక్కున్నట్టు ఏమైనా ఉంటే చాకుతోటి ఇట్లా సైడ్ల నుంచి ఇట్లా అంటే మంచిగా లేచి వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. శనగపప్పు అంతా మంచిగా అడుక్కుబట్టి ఉల్లిపాయలతోటి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే, ఉల్లిగడ్డ కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే సర్వపిండి అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా నేను మీకు వీడియో చూపించుకుంటూ నాకైతే 4 సర్వపిండిలు అయితే అయిపోయినాయి. ఇక మొత్తానికైతే చేసేసిన. చూడండి నా సర్వపిండిలు ఎట్లున్నాయా. నేనైతే సేమ్ ఎప్పుడు ఆర్డర్ వచ్చినా కూడా ఇట్లానే చేస్తాను అనమాట. అంటే ఎక్కువ 1, 2 వస్తే పర్లేదు, కానీ 4, 5 వస్తే ఇట్లా 4 పొయ్యిల మీద 4 పెట్టి ఇట్లా కాల్చుకుంటూ ఉంటాను. ఇదనమాట. ఇది వాళ్ళు శ్రీనగర్ కాలనీ నుంచి, మేము మియాపూర్లో ఉంటాం, వాళ్ళు శ్రీనగర్ కాలనీ అంట. అక్కడి నుంచి వాళ్ళ ఆఫీస్లో ఒక కొలీగ్ మన ఇక్కడ మియాపూర్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే శ్రీనగర్ కాలనీ అంటే చాలా లాంగ్ ఉంటుంది అనమాట. అక్కడికి మన కిచెన్ కనిపించదు అనమాట. అసలు ఒక 3-4 కిలోమీటర్స్ వరకే స్విగ్గీ జొమాటోలో మనకు మన కిచెన్ కనిపిస్తుంది, అంతకు లాంగ్ ఇంకా కనిపించదు అనమాట. ఇంకా ఇవైతే ఎలా ప్యాక్ చేస్తానంటే ఈ సిల్వర్ కవర్లో పెట్టేసి 2 పెట్టి ఇట్లా మంచిగా వేడిగా ఉన్న ముక్కుడుకు అంచులకు నొక్కితే చాలా అంటే చాలా బాగా అతుక్కుంటుంది. మరీ వేడి దానికి వత్తితే ఉట్టుగానే రంధ్రాలు పడిపోతుంది. ఇట్లా మంచిగా లైట్ వేడిన్న దాంతో ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా అవుద్ది అనమాట. చూడండి ఇలా ప్యాక్ చేస్తాను. సర్వపిండిలు ఎన్ని వచ్చినా కూడా 2 చేస్తాను. ఒక్కొక్క సిల్వర్ కవర్లో 2 చేస్తాను అనమాట. మొత్తానికైతే నా సర్వపిండిలు అయిపోయినాయి, మాకు కూడా వేసుకుంటున్నామని నేను చూపిస్తున్నాను. ఇంకా నా బిడ్డ ఏదో చెప్తే నేను నవ్వుతున్నాను అన్నట్టు ఇట్లా ప్యాక్ చేస్తున్నాను. ఇంకా ఈ సర్వపిండి ఆర్డర్ మనకి ఎట్లా వచ్చింది అని అంటే అంతే, ఇంకా వాళ్ళ కొలికి ఒక అతను ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని తిన్నాడనమాట. చాలా బాగుందని చెప్పి తను ఒకరోజు ఆర్డర్ చేసుకొని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్తాను. 14 సర్వపిండిలు ఇంతకుముందు ఒక్కసారి షార్ట్ పెట్టా. ఆ సర్వపిండిలు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళందరు తిని అప్పటి నుంచి ఇంకా నాకు డైరెక్ట్ ఆర్డర్స్ ఇస్తున్నారనమాట. ఇదైతే ఇప్పుడు వీళ్ళు ఈసారి ఇచ్చిన దాంతో 3 టైమ్ ఆర్డర్ అనమాట. ఇలా నేను ప్యాక్ చేశాను. ప్యాక్ చేసిన వాటిని అయితే నేను ఇంకా అప్పుడప్పుడు బిగ్ బాస్కెట్లో కూరగాయలు ఆర్డర్ పెట్టుకుంటాను కదా, అందులో అయితే ప్యాక్ చేశాను అనమాట. ఎలా ఉందో చూడండి, కామెంట్ చేసేయండి.